నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉచిత ఇసుక పథకం పచ్చి భూటకం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కరిగిపోతున్న అమెరికా కలలు. H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు వాయిదా. గేమింగ్ యాప్ వింజోపై ఈడీ ఛార్జిషీట్. 734 కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకొని జేబును నింపుకుంటున్నారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు 3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక సూరాయపాలెం ఇసుక రీచ్పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ విరువూరు ఇసుక రీచ్లో అర్ధరాత్రి వేకువజామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫోటోలను ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రదర్శించారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని QR కోడ్ ద్వారా ఎలా దోచేస్తోంది ఆయన వివరించారు. రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని ప్రమోటర్లపై ఛార్జిషీట్లు వేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం తెలిపింది. కృత్రిమ మేధను ఉపయోగించుకుని ప్రజల నుంచి ప్రమోటర్లు 734 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని ఈడీ జోనల్ కార్యాలయం ఈ నెల 23న మనీ లాండరింగ్ కేసుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇక వింజో ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు పావన్ నందా, సౌమ్య సింగ్ రాథోర్లతో పాటు అనుబంధ సంస్థలైన వింజో US, జో ప్రైవేట్ లిమిటెడ్, వింజో ఎన్జీల పేర్లను ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చామంది. వింజో మొబైల్ యాప్లో ఆఫర్ చేసిన 100కు పైగా గేమ్లకు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, వీరిలో అత్యధికులు టైర్ 3 అలాగే టైర్ 4 నగరాల పరిధిలోని వారేనని ఈడీ వివరించింది. కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్టులో ఆన్లైన్ గేమ్లను నిషేధించాక కూడా ఈ యాప్ పనిచేసిందని, ఈ సమయంలో జనం నుంచి వసూలు చేసిన సుమారు 48 కోట్లను తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. H1B వీసా కలిగిన భారతీయ వృత్తి నిపుణులకు మరో శరాఘాతం తగిలింది. భార్య పిల్లలకు దూరం కావడంతో పాటు ఏకంగా ఉద్యోగాలకు, అమెరికా స్వప్నాలకు ముప్పు ముంచుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు అనూహ్యంగా వాయిదా పడుతున్నాయి. భారత్లోని US కాన్సులేట్లలో బ్యాక్లాగులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు స్లాట్లు దొరకడం గగనంగా మారుతోంది. వచ్చే ఏడాది దాకా స్లాట్ ఖాళీగా లేవంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. H1B వీసా ఇంటర్వ్యూలన్నీ ఏకంగా 2027కు వాయిదా పడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరగాల్సిన ఇంటర్వ్యూ వచ్చే ఏడాది మే 24వ తేదీకి రీషెడ్యూల్ కావడం గమనార్హం. H1B వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయ వృత్తి నిపుణుల్లో పలువురు అత్యవసర పనులు లేదా వీసా స్టాంపింగ్ గడువు ముగియడంతో స్వదేశానికి చేరుకున్నారు. వారంతా మళ్ళీ అమెరికా వెళ్లాలంటే ఇక్కడ US కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. విజయనగరం పట్టణంలోని బాబా మెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రం హజరత్ ఖాదర్ బాబా 67వ ఉరుసు మహోత్సవాలు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ AR దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు 2 టౌన్ CI శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఖాదర్ బాబా దర్బార్లో ఉరుసు నిర్వాహకులైన దర్గా దర్బార్ ధర్మకర్త డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా, తాజా ఖాదిర్ చీమల పాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషీన్ ఖ్వాజా మొహీద్దీన్తో కలిసి CI శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యతను చాటుతూ ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో 100 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తమ స్టేషన్ పరిధిలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ AR దామోదర్ సూచనలు, ఆదేశాల మేరకు ఉత్సవాలపై పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని వాళ్ళు తెలిపారు. ఈ ఉత్సవాల్లో తొలి రోజు దర్గాపై ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలతో పాటు కింద దర్బార్లో 1,00,000 మందికి పైగా భారీ అన్న సమారాధన, ఉరుసు రెండో రోజు ప్రధాన ఘట్టమైన బాబా సందల్ కార్యక్రమాలు కీలక ఘట్టాలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపిన మేరకు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు చెందిన భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా షాడో టీంలతో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. ఇక
అవసరం మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తామని, వారి రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వారన్నారు. ఈ విషయంలో భక్తులు పోలీసు వారికి పూర్తిగా సహకరించాలని సిఐ శ్రీనివాసరావు కోరారు. బందోబస్తులో భాగంగా సాంకేతికతను జోడించి ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పోలీసు వారి ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు ఎవరూ డ్రోన్స్ ఉపయోగించరాదని, వినియోగించరాదని సూచిస్తున్నామని వారు తెలియజేశారు. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చాలా భారీ ఎత్తున సుమారుగా ఒక 100 మెంబర్స్తోనే మేము బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ 29, 30, 31 ఈ 3 రోజుల్లో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇందులో ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా 1,00,000 మంది వరకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అన్నదానం దగ్గర కానీ డిఫరెంట్ మనకు ఊరేగింపులు ఉన్నాయి. అందులో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ పోలీసు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాము. దీనికి డిఫరెంట్ ప్రాంతాల నుంచి చాలామంది డివోటీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళపై కూడా అబ్జర్వేషన్ నిమిత్తం షాడో టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తారో అనే దాని మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా చాలా వరకు టెక్నాలజీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం డ్రోన్స్ కూడా ద్వారా కూడా మనం మొత్తం అంతా కవరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట వాళ్ళు ఎవరైనా సరే డ్రోన్స్ గట్రా అది ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితి లేదు. ఎవరైనా సరే డ్రోన్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా పోలీసు వారి దగ్గర నుంచి ముందస్తు పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ జనాలు క్రౌడ్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా మాకు ఒక పరిపూర్ణమైన మేము స్కీమ్ ఒకటి సిద్ధం చేసుకున్నాము. ఏదేమైనా సరే ప్రజలందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడాను అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడవద్దని, అదేవిధంగా మహిళలపై కూడా ఒక మంచి వాతావరణంతో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో మత సామరస్యాన్ని భంగం కలిగించకుండా ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దీన్ని వైలేట్ చేస్తే దాని మీద ఖచ్చితమైన. విజయనగరం కలియుగ భీమా కోడిరామ్మూర్తి ఆరాధనోత్సవాలు బుధవారం పట్టణంలోని కోడిరామ్మూర్తి వ్యాయామ సమాజం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యాయామ సమాజం అధ్యక్షులు పెనుమజ్జి విజయలక్ష్మి ఆంజనేయ స్వామి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. అనంతరం ఆ ప్రాంగణంలో వేదికను ప్రారంభించారు. అలాగే వేదిక వద్ద పార్కు రోడ్డులో గల కోడిరామ్మూర్తి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై వివిధ క్రీడల్లో జాతీయ స్థాయి మెడలిస్ట్ శ్రీమూర్తిని శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఉత్తరాంధ్ర తైక్వాండో క్రీడా పోటీలు ప్రారంభించారు. స్థాపించిన పెద్దలు మంచి ఉద్దేశంతో అందరికీ అందుబాటులో వ్యాయామ సమాజం ఉండాలని చెప్పి స్థాపించి ఇంతవరకు కూడా మా పెద్దలందరూ అదే మా నాన్నగారితో సహా అందరూ దీన్ని ముందుకు తీసుకొచ్చి వచ్చారు. ఈరోజు నన్ను ఈ కోడిరామ్మూర్తి పార్టీ జిల్లా సమాజానికి ప్రెసిడెంట్గా ఉంచినందుకు వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆనందోత్సవంలో ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇంతే ఉత్సాహంతో ఇంకా ముందుకి పిల్లలు కానీ పెద్దలు కానీ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండి మన జిల్లాకి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అఖండమైనటువంటి కీర్తిని సంపాదించారు. అంతేకాకుండా ప్రపంచంలో సత్యస్వీరుడిగా పేరు పొంది భారతదేశంలో ఉన్నటువంటి కుస్తీ యోధుల్ని వారినే కాకుండా అనేకమైనటువంటి విద్యలు గలవారిని తన చుట్టూ తిప్పి భారతదేశానికి ఎనలేని కీర్తి తీసుకొచ్చారు. ఆయన దేశభక్తి కూడా చాటించుకొని ఆ రోజుల్లో 40 లక్షల రూపాయలు మన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. అది మన గ్రంథాల్లో రాస్తున్నారు. ఆ గ్రంథాలన్నీ కూడా యూనివర్సిటీలో ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఆయన ఈ కోడిరామ్మూర్తి పార్కులో ఇక్కడ నేలలో నడయాడారు. ఈ నడయాడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాతి
తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని శ్రీకాళహస్తి మార్గంలో మధుర ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ షాపును యజమాని ధర్మచంద్ కుటుంబ సమేతంగా ప్రారంభించారు. తొలుత గణపతి పూజా హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి రాజస్థాన్ మిత్రమండలి ప్రతినిధి నిమిత్ చంద్ ఘాట్ హాజరై యజమానికి అభినందనలు తెలియజేశారు. స్థానిక వ్యాపారవేత్తలు, ఆత్మీయులు, రాజకీయవేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అన్ని రకాల ఎలక్ట్రికల్ హార్డ్వేర్ వస్తువులు ఒకే చోట లభించేలా ఈ షాపును తీర్చిదిద్దినట్లు యజమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి డి పుష్ప, అలాగే డిపి జ్యోతి, నగర్ యూనిటీ ఇన్ఛార్జి ఎస్ బాబు, నెల్లూరు సుబ్రహ్మణ్యం, సెట్లు తదితరులు పాల్గొన్నారు. అరకులో ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత చేస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. 29వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. అరకులో ఘనంగా నిర్వహించనున్న చలి ఉత్సవ్ మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. పర్యటన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లడ్డూ కాజా చౌరస్తా సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్లో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు టిఫిన్ సెంటర్లో ఓ కస్టమర్ 3 ప్లేట్ల టిఫిన్ పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళగా పార్సల్ను ఓపెన్ చేయగా చట్నీలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఈ ఘటనతో తీవ్ర షాక్కు గురైన కస్టమర్ వెంటనే టిఫిన్ సెంటర్ యజమానిని నిలదీశారు. జగిత్యాలలోనే గత 15 రోజుల క్రితం మరో టిఫిన్ సెంటర్లో బల్లి ప్రత్యక్షమైన ఘటన ఇంకా ప్రజల మధ్యలో మరిచిపోకముందే ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనల నేపథ్యంలో జగిత్యాల ప్రజలు బయట టిఫిన్ చేయాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు ఆహార తనిఖీలు చేపట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చట్నీ ఓపెన్ చేసి తినేసరికి అలా చిన్న పోతే అంటే ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు? ఎన్ని గంటలకి? మార్నింగ్ 7:38 అట్లా ఆ మధ్యలో. ఎన్ని గంటలకు చూసుకున్నారు? అది ఇంతకుముందే చూసిన ఓపెన్ చేసి తిందామని ఇంతకుముందు ఓపెన్ చేసి వచ్చేసరికి అలా పోతే రెగ్యులర్గా తీసుకోపోతారు? రెగ్యులర్ ఇక్కడనే తీసుకోపోతాం. ఇలా ఎప్పుడు జరగలేదు అంటే ఎప్పుడు జరగలేదు, మరి ఇప్పుడైనా జరిగింది. మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషనర్ మెహమూద్ షేక్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో మొత్తం 26,023 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 12,975 మంది పురుషులు, 13,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. 22 వార్డులకు సంబంధించిన నామినేషన్లు 28వ తేదీ నుండి 30 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణకు 8 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు మరో 8 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలియజేస్తూ నామినేషన్ల ప్రక్రియ గురించి వివరించారు. ప్రతిరోజు 10:30 నుండి 5 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. అలాగే నామినేషన్స్ చివరి తేదీ 30 జనవరి 2026. దాని తర్వాత స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 31st రోజు చేస్తాము. అదే రోజు ఈవినింగ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడేటెడ్ నామినేటెడ్ క్యాండిడేట్స్కి అది ప్రకటించడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ టైం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పీల్ చేసుకోవడానికి ఫస్ట్ డే ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఫిబ్రవరి 3rd ఉంది. దెన్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రం అదే రోజు 3rd ఫిబ్రవరి రోజు 3 గంటల తర్వాత ఫైనల్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ పోల్ 11th రోజు, కౌంటింగ్ మొత్తం రిజల్ట్స్ 13th రోజు, ఫిబ్రవరి 13th రోజు ఫైనల్ చేయడం జరుగుతుంది.
ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టు ప్రకారం మా కల్లకుర్తి మున్సిపాలిటీలోని 22 వార్డులలో టోటల్ 26,023 మంది ఓటర్స్ ఉండడం జరిగింది. దానిలో మేల్ 12,975, ఫీమేల్ 13,048 మంది. 5 వరకు లైన్లో ఉండేసి లోపలికి ఎంటర్ అయితే ఒకవేళ లైన్ ప్రొలాంగ్ ఉన్నా కానీ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శంకర్ అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ జనరల్ రిజర్వ్డ్ అయిందని, మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం ఓటర్లు 16,984 మంది ఉన్నారని, ఇందులో 8,475 మంది పురుషులు ఉండగా 8,509 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. గుడ్ మార్నింగ్ అండి, నేను శంకర్, ఆమన్గల్ మున్సిపల్ కమిషనర్. సో నిన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్స్. ఈ నామినేషన్స్ ప్రక్రియ 3 రోజులు ఉంటుంది. ఈ నామినేషన్కి సంబంధించి మేము ఇప్పటికే అన్నీ ప్రిపేర్గా ఉన్నాం, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాం. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో, హైర్ అఫీషియల్స్తో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. సత్తెనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. బుధవారం కర్నూలు నగరంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్లేగ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ క్రీడాకారుల పోటీలు ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోటీల్లో గెలవడం, ఓటమి చెందడం సహజమేనని అన్నారు. అయితే తమ క్రీడా నైపుణ్యతలను చూపించి పోటీలో పాల్గొనటమే ప్రధానమని ఆయన అన్నారు. షూటింగ్ బాల్ క్రీడకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ గుర్తింపు లభించడం సంతోషమన్నారు. రెగ్యులర్గా విద్యార్థులు సాధన చేసే క్రీడాకారులకు గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు, జిల్లా సంఘం ప్రతినిధులు మధు, కాశీనాథ్, అమృత, కిరణ్, రమ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి రామాంజనేయులు బాలుర విభాగంలో విజేత అయిన గుడ్ షెపర్డ్ స్కూల్ బాలికల విభాగంలో మొదటి స్థానం సంపాదించిన కంబాలపాడు APSWR విద్యార్థులకు కప్పుతో పాటు ప్రశంసా పత్రాలు, మెడల్స్ను అందజేసి అభినందించారు. 64 క్రీడల్లో కూడా షూటింగ్ బాల్ ఒకటి, దీనికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కూడా గుర్తింపు లభించింది. ఇటువంటి క్రీడలు దగ్గర 12 మంది బాయ్స్, 12 మంది గర్ల్స్ ఒక టీంలో ఉంటారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇదే తరహాలో ఇంటర్ డిస్ట్రిక్ట్లో కూడా జరుగుతుంది, అదే తరహాలో నేషనల్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఇటువంటి గ్రూప్ గేమ్స్లో మీరు టీమ్ ఈవెంట్స్లో రావాలంటే ప్రత్యేకించి ఎక్కడైతే స్కూల్స్, కాలేజెస్ ఉంటావో వాళ్ళు రెగ్యులర్గా వాలీబాల్ ఆడుతూనే ఒక పక్క మళ్ళీ ఈ షూటింగ్ బాల్ని ఆడితే కూడా మీరు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో విద్యా ఉద్యోగాలకు సంబంధించి అవకాశాలు ఏమైనా వస్తే షూటింగ్ బాల్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అసోసియేషన్ కూడా చాలా కృషి చేస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి జిల్లా స్థాయి పోటీలు పెట్టడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉచిత ఇసుక పథకం పచ్చి భూటకం, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కరిగిపోతున్న అమెరికా కలలు, H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు వాయిదా. గేమింగ్ యాప్ వింజోపై ఈడీ ఛార్జ్ షీట్, 734 కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.